ప్రభువుకు స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రభు సన్నిధికి చేరువచ్చిన దేవుని ప్రియులకు వందనాలు. ఈ కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ కూడా వందనాలు. ఈ కూడిక నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని విందాం. అందరు కూడా వీడియోలో ఆన్ చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలోంచి రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాజేష్, మీకు హోస్ట్ అంటావు? హోస్ట్ అన్నకి నేను పెడతాను. అందుకు అకౌంట్ ద్వారా అలాగే రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయంలో మనం అమత్తె కుమారుడైన యోనాని గురించి ఇందులో రాయబడింది. గత దినం ఎలీషా ప్రవక్త మృతి పొందాడని 13వ అధ్యాయంలో చూస్తున్నాం. ఈ అధ్యాయంలో 25వ వచనంలో గత్హేపెరు ఊరువాడైన అమత్తె పుట్టిన యోనాను గురించి మనం చూస్తున్నాం. అమత్తై అంటే అర్థం ఏంటంటే ఎమెత్ అంటే సత్యము అని అర్థం. ఎమెత్ అనే పేరుకు సత్యము అని అర్థం. సత్యము యొక్క కుమారుడైన యోన అంటే డవ్వని, పావురము అని అర్థం. అయితే ఈ పాఠంలో సత్యము కుమారుడైన పావురమును అర్థమించి యోన ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇశ్రాయేలు వారు సరిహద్దును స్వాధీనం పరుచుకున్నారు అనే మాట చూస్తాం. యెరోబాము ద్వారా దేవుడు ఇశ్రాయేలు వారిని రక్షించాడు అని 27వ వచనంలో చూస్తున్నాం. 26లో అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయులు ఎవరూ లేరు, ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైందని, ఇశ్రాయేలు అని పేరు ఆకాశం క్రింద నుండి తుడిచివేయనని ఈ మాటలు చూస్తున్నాం. ఒక్కొక్క అధ్యాయంలో కూడా ఇశ్రాయేలు గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 10వ అధ్యాయంలో 32వ వచనంలో ఇశ్రాయేలు వారిని యెహోవా తగ్గిస్తున్నాడని మనం విన్నాం. అలాగే నిన్నటి దినాన్న 13వ అధ్యాయంలో 7వ వచనంలో వారు దుళ్ళకొట్టిన ధూళి వలె అయ్యారని 23వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు వారిని ఆయన పూర్తిగా నాశనం చేయలేదు, ఆయన సముఖంలోంచి వెళ్ళగొట్టలేదని మనం విన్నాం. అలాగే ఈరోజు కూడా మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు వారికి అల్పులేమి గనులేమి సహాయకులు ఎవరు లేరు అని మాట చూస్తున్నాం. యెరోబాము అని పిలువబడుతున్న ఈ వ్యక్తి యెహోయాహాజు యెహోయాషు కుమారుడైన యెరోబాము. ఎవరన్నా మైక్ మధు గారండి, జర్నీలో ఉన్నాడు ఆయన. యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు కుమారుడైన యెరోబాము నెబాత్ కుమారుడైన యెరోబాము పాపములను విడవక చేస్తూ వచ్చాడు. అయినా కూడా దేవుడు ఏం చేశాడంటే యెరోబాము ద్వారా ఇశ్రాయేలును రక్షించాడు. యెరోబామును ఇక్కడ వాడుకున్నాడు. అలాగే యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు కూడా పరాక్రమం చూపించి యోధారాజును జయించాడు. ఈ పరాక్రమాన్ని గురించి ముందు అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 13వ అధ్యాయం వచనం 12లో యెహోయాషు అమజ్యాతో చేసిన యుద్ధంలో చూపిన పరాక్రమం 13లో చెప్పాడు, 14వ అధ్యాయంలో కూడా చెప్పాడు. ఇశ్రాయేల్ రాజులు మరి నెబాత్ కుమారుడైన యెరోబాము పాపములను విడవక చేస్తున్నప్పటికీ ఇశ్రాయేలీలను దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను బట్టి లక్ష్యం ఉంచుతున్నాడు. కాబట్టి పాపం చేస్తున్న విజయాలు వస్తున్నాయని ఈ అధ్యాయంలో మోసపోకూడదు. ఈ అధ్యాయంలో
మనం చదువుకుంటున్న ఈ విజయాలు ఎలాంటివంటే ఆ, నిన్న నిన్న మనం చదివినట్లుగా 13వ అధ్యాయంలో 7వ వచనంలో అది బహు కొద్దిపాటి శేషం. బహు కొద్దిపాటి శేషం అంటే ఎంత అంటే కాల్బలము 10,000 మంది అని మనం చదివాం 7వ వచనంలో. కాల్బలము 10,000 మంది, 6 లక్షల వీరుల కాల్బలం ఎక్కడ, 10,000 మంది కాల్బలం ఎక్కడ? కాబట్టి ఇది కూడా సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇశ్రాయేల్ రాజులు పాపం చేసినా కూడా ఇశ్రాయేల్ రాజులు గెలిచారు అని అనుకోకూడదు. అసలు ఈ అధ్యాయంలో ఇశ్రాయేల్ రాజు ఏమని పోల్చుకున్నాడంటే లెబానోనులో ఉన్న దేవదారు రాను అని పోల్చుకున్నాడు. రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 9లో లెబానోనులోనున్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమార్తెనికి ఇమ్మని లెబానోన్లో ఉన్న దేవదారు వృక్షం అని చెప్పాడు. యోధారాజుని ముండ్ల చెట్టుగా పోల్చి తనను దేవదారు రానుగా పోల్చుకున్నాడు. దేవదారు రానుగా ఇశ్రాయేల్ రాజు తాను పోల్చుకుంటున్నాడు, కానీ ప్రభు అయితే దొళ్ళగొట్టిన ధూళి అని చెప్పాడు. శేషం ఎంత అన్నాడు? 10,000 మంది కాల్బలం అన్నాడు. యెషయా గ్రంథం 1:9 చదవండి, మీకు అర్థమైపోయిద్ది. అక్కడ రాసిన పదం ఏంటంటే బహు కొద్దిపాటి శేషం అనే మాట రాయబడింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో సైన్యములకు అధిపతి యొగు యెహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిలుపని ఎడల అన్నాడు. కాబట్టి పాపం చేస్తున్న వారు ఏదైనా ఒకవేళ విజయాన్ని సాధిస్తున్నట్లు అనిపిస్తే అది మనకు లెబానోన్లో ఉన్న దేవదారు రాను అనిపించిద్ది, కానీ అది ప్రభు దృష్టిలో దొళ్ళగొట్టిందులే. 6 లక్షల వీరులు ఎక్కడ, 10,000 వీరులు ఎక్కడ, లేదా 10,000 మంది ఎక్కడ? 13వ అధ్యాయం 7వ వచనంలో ఉందంటే రౌతులు 50 మంది మిగిలారు, రథములు 10. ఇవి మాత్రమే ఇశ్రాయేలుకు ఉన్నాయనే మాట చూస్తున్నాం. దేవుడు తన యొక్క విశ్వాస్యతను బట్టి ప్రవక్తలను ఇస్తూ వచ్చాడు. ఈ అధ్యాయంలో కూడా మరి యోనా ప్రవక్త ద్వారా యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి వాస్తవంగా వాళ్ళు ఇశ్రాయేలు వారు హమాతునకు పో మార్గం మొదలుకొని మైదానం సముద్రం వరకు సరిహద్దును స్వాధీనపరుచుకున్నారని మాట చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఒకసారి మీరు ఈ సంగతులను ఆలోచన చేయండి. ఒకప్పుడు మనం ఎలా వాడబడ్డాం, ఇప్పుడు మనము ఎలా వాడబడుతున్నాం. ఒకప్పుడు మన ఆసక్తి ఎలా ఉంది, ఇప్పుడు మన ఆసక్తి ఎలా ఉంది. ఆరంభంలో మన యొక్క పరుగు ఎలా ఉంది, ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం. ఇది మనం ఖచ్చితంగా బేరీజ్ వేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి పాపం చేయటం వల్ల వస్తున్న నష్టం మనం ఖచ్చితంగా గమనించుకోవాలి. యోధారాజులు ఉన్నత స్థలాలను తీసివేయట్లేదు, ఇశ్రాయేలు రాజులు యెరోబాము పాపములను విడవక చేస్తూ వచ్చారు. కాబట్టి ఏం మిగిలిందయ్యా బాబు అంటే ఆ మిగిలిన దాన్ని కూడా అతిశయిస్తున్నారు, కానీ మిగిలింది వాస్తవంగా అది బహు కొద్దిపాటి శేషం. అది కూడా ఎందుకు మిగిలిందంటే కృప యొక్క ఏర్పాటు అని చెప్పాడు. పాపం చేసినా కూడా ఏదైనా విజయాలు వస్తున్నాయంటే అది కృప యొక్క ఏర్పాటు అంతే, తప్ప నీ భక్తి కాదు, నీ శక్తి కాదు. రోమాపత్రిక 11వ అధ్యాయంలో ఈ బహు కొద్దిపాటి శేషం మిగలటానికి కారణం ఏంటంటే అక్కడ చెప్పాడు కృప యొక్క ఏర్పాటు బట్టి మాత్రమే అన్నాడు. రోమాపత్రిక 11వ అధ్యాయము వచనం 5లో ఈ మాట రాశాడు. ఆ శేషం మిగలటానికి గల కారణం కృప యొక్క ఏర్పాటు. అనగా సువార్తను బట్టి శత్రువులైనా కూడా పితరులను బట్టి ప్రియులు కాబట్టి 11:28లో చెప్పాడు. పితరులను బట్టి ప్రియులు కాబట్టి. లోకానికి సంభవించేది నీకు సంభవించట్లేదు కాబట్టి నువ్వు చేసేది కరెక్ట్ అనుకోవద్దు సోదరుడా. లోకానికి సంభవించేది నీకు సంభవించట్లేదు కాబట్టి నువ్వు కరెక్ట్ అనుకోవద్దు.
ఒక క్రైస్తవుడికి సంభవించేది నీకు ఎందుకు సంభవించట్లేదని ఆలోచించే. ఏదంటే పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తున్న ఒక విశ్వాసికి కలుగుతున్న మేరలు, ఆనందము, అనుభవాలు, అవకాశాలు నీకు ఎందుకు రావట్లేదని నువ్వు కంపేర్ చేసుకోవాలి తప్ప, పాపం చేసిన లోకానికి జరుగుతున్నాయి నాకు జరగట్లేదు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు తన పిలుపు విషయంలో పశ్చాత్తాపపడడు. 29వ వచనం, కృపావరముల విషయంలో నీకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు గనుక, నిన్ను కృపచేత పిలిచాడు గనుక కేవలం ఆ ఒక్క కారణాన్ని బట్టే బహు కొద్దిపాటి శేషమని మిగులుస్తున్నాడు. నేను పూర్తిగా నాశనం చేయట్లేదంతే. ఈ మాట కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు అని 11వ అధ్యాయం వచనం 32లో చెప్పాడు. ప్రభువు చేత శిక్షించబడుచున్నాం. లోకంలో ఉన్న విశ్వాసులు, అవిశ్వాసులు వ్యభిచారం చేస్తున్నారు. ప్రభువుని నమ్మిన విశ్వాసులు కూడా చాలామంది వ్యభిచారం చేస్తున్నారు. వ్యభిచార పాపం, విగ్రహారాధన అనే పాపం, ఈ రెండు పాపాలు కూడా ఒకే విధంగా పోల్చబడ్డాయి. ప్రభు బల్లను ఎవరైతే తాకుతున్నారో వాళ్ళు వ్యభిచారం చేస్తూ ప్రభు బల్లను తాకుతున్న వారు కూడా ఉన్నారు. అసలు వాళ్ళ గురించి మాట్లాడుతూ 11వ అధ్యాయంలో అన్నాడు, అసలు వాళ్ళు వివేచించకుండా తినేస్తున్నారని చెప్పాడు. ఎందుకంటే ప్రభు బలను ఎవరైనా వివేచిస్తే అందులో ఉన్న ప్రభు శరీరం ఏం చెప్తుందంటే, మనము క్రీస్తను పురుషుడి దగ్గరికి వచ్చేటప్పటికి మనము ధర్మశాస్త్రం అనే పురుషుడి విషయంలో చచ్చిన తర్వాతే వచ్చామని చెప్పాడు. అంటే ప్రతి ఒక్క విశ్వాసి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇద్దరు పురుషులు మన జీవితంలో లేరు. సంఘం అనే స్త్రీకి ఇద్దరు పురుషులు లేరు. కాబట్టి ఒకే మనిషి. వ్యభిచారం అనేది అసలే ప్రభువు బలను వివేచించేవాడు వ్యభిచారం అనేది చేయకూడదు, చేయట్లేదు కూడా. అయితే వ్యభిచారం చేస్తూ ఎవరైతే ప్రభు బలను ఆశ్రయిస్తున్నారో వాళ్ళు వివేచించకుండా తిని త్రాగుతున్నారు. ఎందుకంటే అసలు ప్రభు బలను వివేచిస్తేనే మనం ప్రభు శరీరం దగ్గరికి వచ్చినప్పుడే ఒక్కడే పురుషుడి దగ్గరికి మనం వచ్చామనేది రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు. మరి ఎలాగుండి కూడా చాలా ధైర్యం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ధైర్యం ఏంటంటే, లోకానికి కలిగినట్లుగా మనకు కలగట్లేదు. ఏంటది? లోకం నరకానికి వెళ్తుంది, మనం నిర్మూలం కావట్లేదు, నాశనం కావట్లేదు. కానీ మరి వ్యక్తిగతంగా నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి నీకు మిగిలింది ఏముంది? సామెతల గ్రంథంలో అంటాడు, వ్యభిచారం చేస్తున్న వాడికి రొట్టె తొనకు మాత్రం మిగులుతుంది అన్నాడు. అంటే అతడు సమస్తాన్ని కోల్పోతాడు, రొట్టె తొనకు మాత్రం అతనికి మిగులుతుందంటే అది బహు కొద్దిపాటి శేషం. దాన్ని నువ్వు లెబానోన్లో ఉన్న దేవదారు మ్రాను అనుకోవద్దని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఈ అధ్యాయంలో రాజుల 2వ గ్రంథంలో యోధారాజు కూడా అతిశయిస్తున్నాడు. యోధారాజు అతిశయం ఏంటి? 10,000 మంది ఏదోమీయులను కొట్టినందుకు ఆయన కూడా హృదయం మంది అతిశయిస్తున్నాడు. చూడండి 14వ అధ్యాయం వచనం 7లో, ఉప్పులోయలో అతడు యుద్ధం చేసి ఏదోమీయులలో 10,000 మందిని హతం చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 10వ వచనంలో హృదయమందు అతిశయిస్తున్నాడు. ఇశ్రాయేల్ రాజుకు వర్తమానం పంపించాడు, రా మనం బెత్షెమెషు దగ్గర కలుసుకుందాం అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఉండరా నాయన, అంత ఎగిరెగిరి పడక అంటున్నాడు. అంటే 10,000 మందిని నువ్వు గెలిచేసినందుకే నీకు నా మీద అతిశయం వచ్చేస్తుందా? నాతో యుద్ధానికి వస్తున్నావా? నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు అంటుంటే, లేదు లేదు లేదు, ఈయన గారికి ఆత్రం ఆగలేదు, పోయాడు. వెళ్ళి ఏం చేశాడు? వెళ్ళి ఆయన చేతిలో పడ్డాడు. ఆయన ఏం చేశాడు? ఈయన్ని పట్టుకొని వెళ్ళి ప్రాకారాన్ని పడగొట్టేశాడు. ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మము దాకా ప్రాకారాన్ని పడగొట్టేశాడు. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు వారి చేతులు యోధా వారు ఓడిపోవటం అనేది చాలా విచారకరం. ఎందుకంటే యోధా అనగానే మనకు గుర్తొచ్చేది దావీదు. దావీదులో నుంచి వచ్చిన యోధా గోత్రం ఇశ్రాయేలు వారి చేతులు ఓడిపోయింది. ఇశ్రాయేల్ అంటే మనకు గుర్తొచ్చేది యెరోబాము. ఇశ్రాయేల్ అంటే యెరోబాము, యోధా అంటే దావీదు. అంతే. యోధా హిస్టరీ మనం చూస్తే అది ఇశ్రాయేల్ కంటే చాలా బాగుంటుంది. కానీ ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు వారి చేతిలో యోధా వారు ఓడిపోయారు. అంటే ఎంతగా ఈ ఓటమిని ఆలోచన చేయాలో చూడండి. ఏదోమీయులను గెలిచినా కూడా ఇశ్రాయేలు వారి చేతిలో ఓడిపోయారు. చాలాసార్లు
చిన్న టీం మీద పెద్ద స్కోర్ చేస్తారు కదా, చిన్న టీం మీద పెద్ద స్కోర్ చేస్తారు. అదే సరిపోయే టీం దగ్గరికి వచ్చినప్పటికి ఓడిపోతూ ఉంటారు. ఏదో మీలను గెలవటం ఇశ్రాయేలీల కంటే నేను పైవాడని గెలుస్తాను అనుకున్నాడు, కానీ ఓడిపోయాడు. ఒక విషయం చెప్తాను, ఇదివరకు పెద్ద పెద్ద విజయాలను కూడా పెద్దగా సెలబ్రేట్ చేసుకొని వారు ఇప్పుడు చాలా చిన్న విజయాలను బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? విజయాలు కరువైపోయినాయి కాబట్టి. ఒకప్పుడు ఎంతగా గెలిచినా ఇంకా గెలవాల్సింది చాలా ఉంది. మనం ఇప్పటికే గెలిచితిమని అయినను, పట్టుకొని ఉన్నామని అయినను, తలంచుకొనను అని చెప్పాడు చూసారా, అనుభవంలో ఉండేవారు అన్నమాట. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే మనం గమనిస్తుంది ప్రతి చిన్నదాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవటం మనం చూస్తున్నాం. రాజేష్ కోహోస్ట్ ఓకే కదా? కోహోస్ట్కి వచ్చిద్దా? అన్న నాది కాకుండా రాజేష్ అని ఉంది చచ్చిపోతారు. అదే కోహోస్ట్కి వచ్చిద్దా, హోస్ట్ ఇవ్వాలా అని. కోస్ట్కి వచ్చిందా? రెండు ఇచ్చాను. కాబట్టి మనం చూస్తున్నప్పుడు ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చెప్పింది ఏంటంటే 3వ అధ్యాయంలో గెలిచి తిని అని అయినను, సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను తలంచుకొనను అని చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి, పౌలు గారు ఇక్కడ చెప్పిన వచనం ఎవరి గురించి చెప్పాడు తెలుసా? మనలో సంపూర్ణమైన వారు అందరం అన్నాడు. చూడండి ఆ మాట 15వ వచనం, మనలో సంపూర్ణమైన వారు అందరం అన్నాడు. అసలు వాస్తవంగా ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి కూడా క్రీస్తునందు సంపూర్ణుడు. కానీ ఇక్కడ చెప్పిన పౌలు గారు చెప్పిన వచనం అది కాదు. పౌలు గారు ఆత్మీయత అనే అనుభవంలో, ఆత్మానుభవంలో నా రేంజ్కి వచ్చిన వాళ్ళు లేదా ఈ రేంజ్లో ఉన్నవాళ్ళు అని చెప్తున్నాడు. ఏ రేంజ్లో ఉన్నారు పౌలు గారు? ఏ రేంజ్లో ఉన్నారంటే 9వ వచనంలో పౌలు గారికి విశ్వాస మూలమగు నీతి, ధర్మశాస్త్ర మూలమగు నీతి అనే రెండు నీతులకి మధ్యలోనే వ్యత్యాసం అర్థమైంది. అర్థమవటం వల్ల ఆయన శ్రమ అనే అనుభవాన్ని కూడా పొందుతున్నాడు. క్రీస్తుతో శ్రమ పడుట అనే అనుభవం ఫిలిప్పీ పత్రిక 1:30, ఆయన శ్రమలలో పాలువారొకట ఫిలిప్పీ పత్రిక 3:10. ఈ అనుభవానికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ రేంజ్కి వచ్చారు కదా, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే పట్టుకొని ఉన్నానని ఆయనను, గెలిచి తినని ఆయనను మీలో ఎవడు కూడా అనుకోవద్దని. అంటే అసలు అక్కడి వరకు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి థియాలజీ చేసిన వాళ్ళు చాలామందికి కూడా తెలియని ఒక విషయం ఉంది. అదేంటంటే జస్టిఫికేషన్ బై ఫెయిత్కి, జస్టిఫికేషన్ బై లాకి డిఫరెన్స్ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ తెలియదు. మరి వాళ్ళందరూ కూడా ఎప్పుడు తెలుసుకుంటారు, ఎప్పుడు ఎంచుకుంటారు? తెలుసుకున్న వాళ్ళు ఎంచుకోవట్లేదు, కొంతమంది తెలుసుకున్నారు, ఎంచుకుంటున్నారు. ఎంచుకునే వాళ్ళని ఏమన్నాడు? మనలో సంపూర్ణమైన వారము అన్నాడు. ఆ రేంజ్కి వచ్చాక కూడా ఏమని చెప్పాడు? మనం గెలిచితిమని అనుకోవద్దయ్యా అన్నాడు. అప్పటికే పౌలు గారు చెరసాల్లో ఉండి ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి అనే అనుభవంలో ఉన్నాడు. ఇంటికాడే ఉన్న ఆనందం లేదు. ఇష్టమైన దాన్ని చేసుకున్నా, ఇష్టమైన దానిలో మనం జీవిస్తున్నా కూడా చాలామందికి ఆనందం లేదు. ఎందుకంటే ఆనందం అనేది కేవలము క్రీస్తులో మాత్రమే ఉంది. కానీ ఈయన చెరసాల్లో ఉండి కూడా ఆనందిస్తున్నాడు. అటువంటి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్కి వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, అసలు మనం గెలిచింది గెలిపే కాదు, ఇంకా మనం పట్టుకోవాల్సింది చాలా ఉంది అన్నాడు. ఈయన తీసేయచ్చాను, నేను చెప్పలేదు ఈయనకి. కాబట్టి మీరు గమనించండి, పట్టుకొని ఉన్నామని గెలిచితమని అయిని మనం తలంచకూడదు. ఎందుకంటే మనం ఆ రేంజ్కి రాలేదు ఇంకా. కానీ ఒకవేళ మీలో ఎవరైనా పౌలు గారి రేంజ్కి వస్తే, అంటే ధర్మశాస్త్ర మూలమగు నీతికి, విశ్వాస మూలమగు నీతికి డిఫరెన్స్ కానీ మీకు అర్థమైతే, కానీ అక్కడ కూడా మీరు ఏం చేయకూడదు ఇలా చెప్పాడు. మరి వీళ్ళు చూడండి, 10,000 మంది ఏదో మీలను హతం చేసి ఇప్పుడు
ఇంకో యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు. అసలు ఆరంభంలో యుద్ధానికి ఎలా వెళ్ళేవారు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 1:1 చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వెళ్ళాలి అని ప్రార్థన చేసేవారు. యుద్ధం చేయడానికి తమలో ఎవరు వెళ్ళాలని ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేసి వెళ్ళే అనుభవంలో నుంచి ఎక్కడికి వచ్చారంటే, ఒక దాన్ని పట్టాం కాబట్టి అతిశయంతో ఇంకో దాని మీదకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అహంకారం అనేది, అతిశయం అనేది ఎట్లా ఉంటుందంటే, ఏదో మీలని 10,000 మందిని హతం చేశాను కాబట్టి ఇక నేను ఏదైనా చేసేస్తానో చేసేయగలను అని అనుకుంటున్నాడు. కానీ ఒకసారి తన వ్యక్తిగత జీవితంలో పరీక్ష చేసుకుంటే, మరి దావీదు చేసినట్లుగా ఉన్నత స్థలాలను ఎందుకు తీయలేకపోయాడు? కాబట్టి భక్తిలో లోపం ఉంది, ఇంకా నేను సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి, నేను సెట్ చేయాల్సినవి ఉన్నాయని అతనికి తెలుసు. దాన్ని అలాగే ఉంచేసి ఇప్పుడు వచ్చిన చిన్న విజయాన్ని బట్టి మరొక దాని మీదకి వెళ్ళిపోతున్నాడు. ఏమయ్యాడు? ఇది అవమానకరమైన అపజయం అన్నమాట. 14:12 రాసిన అపజయం. ఇశ్రాయేలు వారి ఎదుట యోధా వారు నిలబడలేకపోవటం. కానీ మీరు ఎప్పుడు గమనించినా యోధా గోత్రం చిన్నదైనా కూడా దావీదును బట్టి మరి ఇశ్రాయేలీల ఎదుట యోధా వారు పరాక్రమాన్ని చూపించడం, ఇశ్రాయేలు వారు ఓడిపోవటం మనం చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం దానికి రివర్స్ జరిగింది. కాబట్టి ప్రేమతో నేను ఏం చెప్తున్నానంటే, అతిశయించవద్దు. ఒకప్పుడు మన విజయాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మన విజయాలు ఎలా ఉన్నాయి. పాపాన్ని జయించాము. ఈ మధ్యకాలంలో మనం కొంతమంది వ్యక్తులను జయించాము, కొన్ని పరిస్థితులను జయించాము అని మీరు అనుకుంటే అప్పుడు మీరు ఎంతైనా ప్రభువులో ఆనందించవచ్చు, అతిశయించవచ్చు. కానీ ఈ చిన్న విజయాన్ని మరొక యుద్ధం చేయడానికి వెళ్ళేంత మనం అతిశయపడకూడదు. ఎరుకో పట్టణాన్ని జయించిన తరువాత హాయిని వేగు చూడడానికి వెళ్ళి వచ్చిన వారు ఏమన్నారంటే, హాయి చాలా చిన్నది, ఎక్కువ మంది ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు, 3,000 మందిని పంపించు చాలు అన్నాడు. 3,000 మంది వెళ్తే హాయి పట్టణం దగ్గర వాడు ఓడిపోయారు. అది చాలా అవమానం. ఎందుకంటే ఎరుకో చాలా పెద్దది, హాయి చాలా చిన్నది. పెద్దదైన ఎరుకో పట్టణాన్ని పడగొట్టిన వారు చిన్న పట్టణం ముందు ఓడిపోయారు. వీళ్ళ భయం ఏంటంటే నెక్స్ట్ పట్టణం గిబియోను. తర్వాత ఉన్న పట్టణాలన్నీ యెరూషలేము, ఈ ఎవరైతే అమోరీయులు ఆక్రమించిన స్థలాలు ఉన్నాయో ఆ రాజ్యాలు ఉన్నాయి. ఇప్పుడు హాయి ముందు వీళ్ళు ఓడిపోయారని తెలిస్తే వాళ్ళందరూ వచ్చి వీళ్ళని చంపేస్తారు. అందుకనే యెహోషువ వస్త్రాలు చింపుకొని ఏడుస్తాడు. ఎందుకంటే అసలు మేము ఓడిపోయేటప్పుడు నువ్వు మమ్మల్ని ఎందుకు తెచ్చావు, అసలు ఈ ఓటమికి గల కారణం ఏంది అని ఏడుస్తాడు. ఆ ఓటమికి గల కారణం ఏంటంటే మీరు నిబంధన మీరారు. సో చిన్న పట్టణం ముందు ఓడిపోయారు, ఇశ్రాయేలు ముందు యోధా వారు ఓడిపోయారు. కాబట్టి ఆలోచన చేసుకోండి, పేతురు కూడా చిన్నదై అడిగితేనే ఏం చెప్పలేకపోయారు. ఈరోజు పెద్దవాళ్ళు ఎవరు మిమ్మల్ని ప్రశ్న అడగక్కర్లేదు, చిన్నవారు కొన్ని ప్రశ్నలు అడుగుతారు మిమ్మల్ని. ఆ ప్రశ్నల దగ్గర మీరు గెలిచారా ఓడిపోయారా అనే దాన్ని బట్టి హృదయమందు అతిశయపడక మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి, యుద్ధానికి రావద్దు. నీ నగరునందు నీ ఉండు, నీ నగరునందు నీవు ఉండి నీకున్న ఘనతను బట్టి అతిశయించు. ఏదో మీరు 10,000 మందిని చంపానని గోడ మీద రాసుకొని రోజు చదువుకొని అతిశయించు అంతే. అంతేగాని అతిశయంతో యుద్ధం చేద్దామని వెచ్చమేసుకు రావద్దు నీవు. ఇంకో విషయం ఏంటంటే అసలు మన లెవెల్ ఏంటో కూడా కొన్నిసార్లు మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సడన్గా నేను చాలా పెద్దోడిని, నన్ను అందరూ గౌరవిస్తారని చెప్పి వచ్చి ఒక ముఖ్యమైన కుర్చీలో కూర్చుంటే ఎవరో వచ్చి అది ఒకప్పుడులే నువ్వు కింద కూర్చోమన్నారనుకోండి, అది ఎంత అవమానం. అది చెప్పాడండి రోమాపత్రిక 12:3 ఏమన్నాడంటే, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు, దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తగినట్టుగా ఎంచుకోండి. ఈ దినాలలో నాకు ఎంత కృప ఇవ్వబడుతుంది, ఈ దినాల్లో దేవుడు నన్ను ఎంతగా వాడుకుంటున్నాడు, ఈ దినాల్లో నా ద్వారా ఎంతగా దేవుడు పనిచేస్తున్నాడు, ఈ లెక్కలను బట్టి మాత్రమే మీరు ఎంచుకోండి. అంతే తప్ప
మరి దేనిని బట్టి ఎంచుకోవద్దు? సీనియారిటీ అనుకోవద్దు, లేకపోతే నేను పెద్దవాడిని అనుకోవద్దు. కారణం ఏంటంటే ఇక్కడ చెప్పిన మాట మళ్ళీ చూడండి, 12:3 ఏమన్నాడు? దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారమే నీకు ఎంత విశ్వాసం ఇచ్చాడు, నీకు ఎంత కృపణ ఇస్తున్నాడు, దాన్ని బట్టి ఎంచుకోవాలి. కొన్నిసార్లు మనకంటే చిన్నవారికి దేవుడు మనకంటే ఎక్కువైన కృపణిచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని గౌరవించి, బ్రదర్ నేను వయసులో పెద్దోడిని, నేను చాలా సీనియర్ని, అయినా కూడా నీకు ఇచ్చినంత కృప దేవుడు నాకు ఇట్లే, నీకు ఇచ్చినంత విశ్వాస పరిమాణం నాకు ఇలే అని చెప్పాలి తప్ప వయసులో చిన్నోడు అనే ఉద్దేశంతో బైపాస్ చేయడానికి ట్రై చేయకూడదు. చేస్తే ఏం జరిగిద్దంటే దేవుడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు వారి ఎదుట యోధావారు ఓడిపోయేటట్టు చేస్తాడు. హాయి ఎదుట ఎరుకోని జయించిన విషయమే మర్చిపోయారు. ఇప్పుడు ఏం అతిశయం ఉంటుంది చెప్పండి? ఏదో మిగిలిన 10,000 మందిని చంపానని ఇంటికాడ కూర్చొని అతిశిస్తే బాగుండేది, కానీ వద్దురా నువ్వు అక్కడే ఉండరా నాయన అని చెప్తే కూడా మరి యుద్ధానికి వచ్చేసాడు. ఈయన వచ్చేసి ఏమయ్యాడు? దొరికిపోయాడు. ఈయన ఒక్కడే దొరికాడా? ఈయనతో పాటు యోధా సంబంధించినవి ఇశ్రాయేలు రాజు పట్టుకుపోయాడు. ఏం పట్టుకుపోయాడు? 14 వచనం, బంగారము, వెండి, సమస్త వస్తువులు, అలాగే పట్టణస్థుల్లో కుదవ పెట్టిన వారిని తీసుకొని షోమ్రోనుకు వచ్చేసాడు. షోమ్రోన్ ఇశ్రాయేలు రాజధాని, యెరూషలేము యోధావారి రాజధాని, దమస్కు సిరియా వారి రాజధాని. మనం చూస్తున్నప్పుడు ఈ వాక్యం ఎంతమంది వింటున్నారు మీరు ఆలోచన చేయండి. అసలు దేవుడు మిమ్మల్ని ఏ రేంజ్లో ఉంచాడు మీకు తెలుసా? మీ రేంజ్ మీకు తెలుసా? నా రేంజ్ నాకు తెలుసా? మన రేంజ్ మనకు తెలుస్తుందా? ఆలోచన చేయాలి. ఎందుకంటే మన రేంజ్ ఏంటో అంతే ఎంచుకోవాలి. ఎక్కువ బిల్డప్ కొట్టకూడదు. ఎక్కువ బిల్డప్ కొడితే దేవుడు మన పరిస్థితులు ఏంటో చూపిస్తాడు అన్నమాట. ఇక్కడ మనం చూస్తుంది అదే. గల్తీ పత్రికలో ఇలా చెప్తాడు చూడండి, మన బరువు మనం చూసుకోవాలి. గల్తీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించుకోవాలి, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగుతుంది. ప్రతివాడు తన బరువు తానే భరించుకోవాలను కదా. ఎవరి బరువు వాళ్ళకే వచ్చిద్దండి. అలాగే ఎవరి పనిని బట్టి వాళ్ళకి అతిశయం కలిగింది. గల్తీ పత్రిక 6వ అధ్యాయం వచనం 4, గల్తీ 6:4. గల్తీ 6:4లో ఏం రాయబడిందంటే మనం చూస్తున్నట్లుగా ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షను చూసుకోవాలి. అసలు నేనేం చేస్తున్నాను? సంఘము అను క్రీస్తు శరీరం కొరకు నేనేం చేస్తున్నాను? నేనేం చేస్తున్నాను అనే ఆలోచన చేసినా పర్లేదు, దేవుడు నన్ను ఎంతగా వాడుకుంటున్నాడు అని ఆలోచన చేసినా పర్లేదు. ఈ రెండిట్లో మీరు ఏ ఆలోచన చేసినా కూడా మీ బరువు ఏంటో మీకు తెలిసిపోతుంది. నేను చాలా కాలం క్రితం తెలియక ఒక మాట అన్నాను అనమాట. ఏంటంటే అసలే ఎయిర్ ప్రెషర్ కూడా ఎంత ఉంటుందో కారులో తెలుసుకుంటే బాగుంటుంది కదా అని అంటే, అప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న తమ్ముడు ఎలా అన్నాడు, అన్న ఆల్రెడీ అప్డేట్ వచ్చేసింది, ఇప్పుడున్న కారులో ఎయిర్ ప్రెషర్ ఎంత ఉందో, టెంపరేచర్, టైర్ టెంపరేచర్ ఎంత ఉందో అన్నీ తెలుస్తున్నాయి అన్నాడు. కానీ ఈరోజు నేను వాడుతున్న వాహనంలో ఎయిర్ ప్రెషర్ అనేది అన్నీ తెలుస్తున్నాయి అనమాట. అసలు చాలామంది గాలికి బరువే లేదనుకున్నారు అనమాట. కానీ ఈరోజు దాని ప్రెషరు, దాని టెంపరేచరు, టైర్ టెంపరేచర్ ఇవన్నీ కూడా సెన్సార్ల ద్వారా తెలుసుకుంటున్నాం. అన్నిటికీ సెన్సార్లు ఉన్నట్లు మనకు కూడా సెన్సార్ ఉంది. ఆ సెన్సార్ ఏంటంటే ఇటీవల సంఘంలో నేను ఎంతగా వాడబడ్డాను, సంఘానికి నా ద్వారా ఏం జరుగుతుంది, సంఘం ద్వారా జరుగుతున్న పరిచర్యలో నా పాలు ఎంత, దేవుడు నన్ను ఎంతగా వినియోగించుకో, దీనిని బట్టి నువ్వు ఎంచుకోవాలంటున్నాడు. ప్రతివాడు తన బరువు తానే భరించుకోవాలి. ఎందుకంటే లేదంటే ఇతరుని బట్టి నీకు అతిశయం వచ్చేస్తే ఏం చేస్తావు? ఊరిలో ఉండి చేసుకోవాల్సిన సంబరాలు ఊరు దాటి బయటకు వచ్చి దొరికిపోతావు. నువ్వు నీ నగరనందు ఉండవలసిన పరిస్థితికి నువ్వు చెందినవాడివి. సో దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పటికైతే మనకు బలం సరిపోదు, కొంచెం బలం పెంచుకొని యుద్ధానికి వెళ్ళటం చాలా అవసరం. ప్రభువుని అడిగితే ప్రభువే మిమ్మల్ని సరైన సమయంలో పంపిస్తాడు. ఈరోజు ఇంకో విషయం కూడా చెప్పాలి. చాలామంది సువార్త యాత్రలు చేస్తున్నారు. సువార్త యాత్ర చేయటం మంచిదే, కానీ అసలు వెలుపల ప్రకటించాల్సిన సువార్త ఏంటో గ్రహింపు కాకుండా
కూర్చొని నేర్చుకోవాల్సిన సమయంలో నాకు అన్నీ తెలుసు అనే అతిశయంతో చాలామంది సువార్తకి వెళ్ళిపోతున్నారు. ఇలా వెళ్ళటం ద్వారా అవిశ్వాసుల చేతిలో పడుతున్నారు. అవిశ్వాసులు వాళ్ళని అడిగే ప్రశ్నలకి వీళ్ళు దొరికిపోతున్నారు. అవిశ్వాసులు అడిగే సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, నిన్న మొన్న మేము అనుకున్నాం మళ్ళీ ఆ క్వశ్చన్ ఏంటంటే, అసలు చచ్చిపోయాక పరలోకం గురించి మీరు చెప్తున్నారు, బ్రతుకున్న రోజుల్లో విషయం మీరు ఎందుకు చెప్పట్లేదని వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్కి ఈరోజు క్రైస్తవ సంఘం దగ్గర ఆన్సర్ లేదు. మీరు చనిపోతే పరలోకం వెళ్తారా నరకం వెళ్తారా అని మనం సువార్త చెప్తున్నాం అనుకోండి, వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? చచ్చిపోయాక జరిగేది మాకు ఎందుకురా బాబు, బ్రతుకున్న దినాల్లో ఏమైతే చెప్పండి అని అడుగుతున్నారు వాళ్ళు. ఆ క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు లేదంటే, ఇప్పుడప్పుడే నిన్ను వెళ్ళమని చెప్పలేదు. నువ్వు నేర్చుకోవాల్సిన సంగతులు ఉన్నాయి, నేర్చుకొని బయలుదేరాలి. కాబట్టి సంఘానికి వెలుపటి వారి ఎడల మనము సువార్తను ప్రకటించేటప్పుడు ఫస్ట్ మనకు సువార్త సత్యమును గుర్చిన బోధ అర్థం కావాలి. గలతీ పత్రిక 2:14, కొలస్సీ పత్రిక 1:5 సువార్త సత్యం అని చెప్పిన దగ్గర ఏమన్నాడంటే సువార్త అని చెప్పాడు. సో ట్రూత్ అర్థమైతే అందులోంచి వచ్చే గాస్పల్ అనేది రక్షణార్థంగా పరిణమిస్తుంది. కాబట్టి ఇంకా మీలో చాలామందికి ఏదో చెప్పాలని కోరిక ఉంది, కానీ అసలు ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సిన అవసరత ఉంది అనేది ఒకవేళ ప్రభు నీకు చెప్తే కూర్చొని నేర్చుకో. ఎందుకంటే ఎవరైనా క్వశ్చన్ అడగగానే మా పాస్టర్ గారికి ఒకసారి ఫోన్ చేస్తానని మీరు అంటే మీరు దొరికినట్టేగా. అంటే మన జీవితాల్లో ఒక మనిషి మనకు కేంద్రం అవుతున్నాడు, కానీ ప్రభు కేంద్రం అవట్లే. పేతురు 1 పత్రిక 3:16 ఏమన్నాడు? మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు ప్రభువు కేంద్రంగా ఉంటే మీరు ఆన్సర్ చెప్తారా అన్నాడు. కానీ ఇప్పుడు పాస్టర్ గారు కేంద్రం అయ్యారు. సింపుల్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఏంటంటే, చచ్చిపోయాక పరలోకం అంటున్నారు కదా, మరి బ్రతుకున్న దినాల్లో ఎలాగా అని అడిగితే దానికి వివరంగా చెప్పగలిగినంత ఫీడింగ్ మనకు వర్తమానాల్లో వచ్చింది. అయినా కూడా ఒకసారి మీరు మా పాస్టర్ గారి నెంబర్ ఇస్తాను ఒకసారి రాసుకోండి అంటున్నారు కొంతమంది. అంటే అర్థం ఏంటి? మీకు కేంద్రం యేసుప్రభు కాదు, పాస్టర్ గారు అయ్యారు. ఎందుకంటే మీరు నేర్చుకోలేదు కాబట్టి. ఇప్పుడు మీరు దొరికారు, మీతో పాటు మేము దొరికాం. అందరినీ మీరు దొరకబడతారు. ఎఫ్రాయిం ప్రాకారం గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు ప్రాకారం పడిపోయినట్లుగా ఈరోజు మన అతిశయం ఏదైతే ఉందో అవన్నీ పడిపోతున్నాయి. మనం దొరుకుతున్నాం. కాబట్టి ఆలోచన చేసుకుందాం. ఒక ప్రశ్నతో నేను ముందుకు వెళ్తున్నాను. నీ లెవెల్ ఏంటో నీకు అర్థమైందా? కీర్తనకారుడు అంటాడు, నా ఆయుష్కాలం ఎంతో నాకు చెప్పు అంటాడు. కానీ ఇప్పుడు మనం ఆ ప్రశ్న అడగక్కర్లేదు, ఎందుకంటే మనం మరణంలో ఉండి జీవంలోనికి దాటాం. కానీ మనం అడగాల్సింది ఏంటంటే, నా జీవం యొక్క లెవెల్ ఎంత అని అడగాలి. నేను ఎంత జీవం అనుభవిస్తున్నాను? యోహాను 10:10 జీవం ఉంది, సమృద్ధి అనే జీవం ఉంది. కాబట్టి నేను జీవించటం అనేది ఫలానా సహోదరుడి కంటే ఎక్కువ, ఫలానా సిస్టర్ కంటే ఎక్కువ, నేను వాళ్ళకంటే ఎక్కువ జీవిస్తున్నానా, వాళ్ళకంటే ఎక్కువ దైవశక్తిని అనుభవిస్తున్నానా, వాళ్ళకంటే ఎక్కువ శ్రమానుభవంలో ఉన్నానా, ఇది చెక్ చేసుకో. ఇది చెక్ చేసుకున్నప్పుడు మనం అసలు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాలో అర్థమైంది. ఎవరైనా ఒకవేళ మనల్ని ఇశ్రాయేల్ రాజు పిలిచాడు అటుపక్క నుంచి ఏమని, ఏదో వీళ్ళు జయించామంట కదా, వస్తావా నా మీదకని. అప్పుడు మనం ఏం చేయాలంటే, బాబు నేను ఇప్పుడే పొద్దుటే వేయింగ్ మిషన్ ఎక్కాను, నిన్ను జయించగలిగినంత బరువు అయితే నాకు రాలేదు, ఇంకా నేను కొంతకాలం ఆగుతాను, ప్రభు సెలవిస్తే వస్తానని చెప్పి ఆగాల. కాబట్టి పిలుపులు ముఖ్యం కాదు, అసలు వ్యక్తిగతంగా మనం ఉన్న చోట మనం గెలుస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. కొంతమంది గురించి వాక్యంలో ఏం రాశాడంటే, వారు ఇంటి వారిని ఏలట్లేదు కానీ సంఘాన్ని పరిపాలిస్తున్నారు అన్నాడు. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 5వ వచనంలో, ఇంటి వారిని ఏలట్లేదు కానీ వాళ్ళు సంఘాన్ని పరిపాలన చేస్తున్నారు. నేను మాట అడుగుతాను, గంట సేపు ప్రసంగం చేస్తాం కదా మన పోడియం దగ్గర నుంచొని పుల్పిట్ ఎక్కి, కనీసం 10 నిమిషాలన్నీ ఇంట్లో ఉన్న పిల్లలకు సువార్త చెప్తున్నారా? ఇంట్లో ఉన్న వాళ్ళకి నెంబర్ 1 రాసుకోరా, నెంబర్ 2 రాసుకోరా, నెంబర్ 3 రాసుకోరా అని పాయింట్ టు పాయింట్ చెప్పక్కర్లేదుగా. సింపుల్గా గాస్పల్ ఏంటి చెప్పొచ్చుగా. పిల్లలకి చెప్తారా సువార్త? పిల్లలకు చెప్పరు, కానీ వచ్చిన వాళ్ళందరినీ పీకి తినేస్తారు కొంతమంది.
ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ సువార్త చెప్పాలి, ఇంట్లో వాళ్ళు ఫస్ట్ రక్షించబడాలి. ఇది చేయకుండా మన సంఘాన్ని పరిపాలన చేద్దామంటే ఎట్లా? సింపుల్ క్వశ్చన్ అండి. సహోదరుడా, నువ్వు అనుసరిస్తున్న డాక్టర్ని నీ భార్య అనుసరిస్తుందా? నువ్వు కృప అంటున్నావు కదా, సువార్త సత్యం అంటున్నావు కదా, విశ్వాసమూలమగు నీతి అంటున్నావు కదా, నీ భార్యకి అది తెలుసా? అర్థమైందా? నీ భార్యకి అర్థం కాకపోతే ఇన్ని రోజులు మీ భార్య నీ కోసం అన్నీ వండి పెడుతుంది కదా, కూర్చోబెట్టి అమ్మాయి విశ్వాసం మూలమగు నీతి అంటే ఏంటో తెలుసా నీకు? జస్టిఫికేషన్ బై ఫెయిత్కి జస్టిఫికేషన్ బై లాకి డిఫరెన్స్ తెలుసా నీకు? అన్ని భార్యతో నువ్వు మాట్లాడవచ్చు కదా. ఇదంతా వదిలేసి నాకు ఒక గంట ప్రసంగం ఎత్తారని నేను ఏదో చెప్పేస్తానంటే ఎట్లా? నీ భార్యకి ఫస్ట్ నువ్వు అనుసరిస్తున్న డాక్టరీన్లో ఉందా లేదో చెక్ చేయి. అదేవిధంగా నీ పిల్లలకు నువ్వు ఇంకా సువార్త చెప్పకపోతే ఒకరోజు కూర్చోబెట్టి, ఎవరే ఇంతకాలమైంది మీరు రక్షణ తీర్మానం చేయరేంట్రా, మీరు ఎందుకు బాప్తిస్మం తీసుకోవట్లేదు, మీరు ఎందుకు సంఘంలో చేర్చబడట్లేదు, మీరు ఎందుకు ప్రభు వాళ్ళను మీరు వివేచించి తినట్లేదని మనం మాట్లాడకుండా ఉంటే ఇక మనం సంఘాన్ని ఎలా పరిపాలన చేస్తాం? కాబట్టి కూర్చొని 10,000 మంది ఏదో మీరు గెలవటం ఇశ్రాయేలు రాజుని యుద్ధానికి పిలవటానికి క్వాలిఫికేషన్ కాదు అని తెలుసుకుందాం. మన విశ్వాస పరిమాణం ఎంత, దేవుడు మనకిస్తున్న కృపా పరిమాణం ఎంత, ప్రభు మనల్ని జీవిస్తున్న లెవెల్ ఎంతగా జీవింపజేస్తున్నాడు, మనం ప్రభు పనిలో ఎంత మేరలో వాడబడుతున్నాయి, ఇవన్నీ ప్రశ్నలు వేసుకోవాలి, బేరీజ్ వేసుకోవాలండి. ప్రభు చెప్పాడు కదా, వలలు వేయటమే కాదు, వలలు కూడా ఏం చేయాలి, కొన్నిసార్లు కూర్చొని బాగు చేసుకోవాలి. అలాగే అస్తమాటు పని చేసేస్తున్నాం కదా అని పనిలో ఉండకూడదు, కూర్చొని కొన్ని లెక్కలు చూసుకోవాలి. అలా లెక్కలు చూసుకున్నప్పుడు ఏమర్థమైంది అంటే నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనే ఒక ప్రేరేపణ మనకు ఖచ్చితంగా వస్తుంది. ఎంతమంది మీ ఇంట్లో వాళ్ళకి కూర్చోబెట్టి సువార్త చెప్పాను? నేను ఈ మధ్యకాలంలో సత్యనారాయణ గారిని ఒక ప్రశ్న అడిగాను. వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళ ఇంట్లో చిన్న పాప ఉంటుంది. ఈయన అస్తమాట స్టేటస్లో మా మనవరాలని పెడతా ఉంటాడు ఈయన. నేను అడిగాను, మరి ఆ ఇంట్లో వాళ్ళందరూ మరి ఇప్పుడు ఇల్లు మారిపోతున్నారు, వేరే అపార్ట్మెంట్ కొనుక్కున్నారు అన్నా, మరి వాళ్ళకి ఎప్పుడైనా మీరు ఇంట్లోకి వెళ్ళి కూర్చొని సువార్త చెప్పారా? కనీసం మరి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి సువార్త ఎవరు చెప్తారంటే చాలా ఆనందకరమైన సమాచారం వచ్చిందనమాట. ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరికీ కూర్చోబెట్టి ఒకరోజు ఈయన సువార్త చెప్పాడు. సువార్త చెప్పడమే కాదు, ఇటీవల మొన్న పందలపర్లో చెప్పిన మెసేజ్ కూడా సిస్టర్ గారు ఆ ఇంటి సహోదరి వినిందనమాట. అలాగే ఆ బ్రదర్ కూడా ప్రతిరోజు వాగ్దానాలు, అనుదిన వాగ్దానం వాక్యం పెట్టుకొని వింటున్నాడు. వాళ్ళు పూర్తిగా ప్రభువుని ఎరగిన వాళ్ళే, కానీ వాళ్ళకి సువార్త చెప్పడం ద్వారా ఇప్పుడు వాళ్ళు ఆ వాక్యం వింటున్నారు. మరి ఇప్పుడు కుమారుడికి సువార్త చెప్పారా అని కూడా గతంలో అడిగాను. దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఏంటంటే కుయ్యేరులో వారి కుమారుడు రక్షణ తీర్మానం చేశాడు. ప్రస్తుతం ఈ పరిచర్యలో కావలసిన వస్తువుల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. త్వరలో ఆయన కూడా బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడతాడు. ఆరాధన చేయటానికి మరి కుటుంబంగా రావాలని చెప్పి ఒక వాహనం కొనాలని వారు వాహనం కొరకు వెతుకుతున్నారు. సో ఇప్పుడు కోడలు రక్షణ పొందాలి. కోడలు కూడా ప్రతిరోజు కాలేజీకి వెళ్ళినప్పుడు సత్యనారాయణ అన్న చేత ప్రార్థన చేయించుకొని వెళ్తుంది. నేనేం చెప్తున్నానంటే ఇంట్లో వాళ్ళకి సువార్త చెప్పండి ఫస్ట్. మీరు చాలామందిని బాగా క్లోజ్ అని తిరుగుతున్నారు చూసారు మీ ఫ్రెండ్స్, వాళ్ళకి అసలు మీరు సువార్త చెప్తున్నారు ఒకసారి అయినా? ఇదంతా వదిలేసి యుద్ధానికి వెళ్ళిపోదామని అనుకుంటే ఇప్పుడు ఊరంతా తిరిగి కరపత్రులు పంచడం ఎందుకు? ఇంట్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పండి ఫస్ట్. ఊరంతా కరపత్రులు పంచొద్దని చెప్పట్లేదు, అసలు నీకు బాగా క్లోజ్గా ఉన్నాడు సువార్త ఎందుకు చెప్పట్లేదు నువ్వు? ఎందుకంటే అలా చెప్పడం స్టార్ట్ చేస్తే వాడు అడిగే కొన్ని ప్రశ్నలు నీ దగ్గర సమాధానం లేదు, నువ్వు వెంటనే నాకు ఫోన్ చేస్తావు, పాస్టర్ గారికి ఫోన్ చేసేస్తావు. అట్లా నువ్వు ఉండకూడదు. ఈ పాటికే నువ్వు హెబ్రీ పత్రికలో రాసినట్లుగా మూలోపదేశం విడిచి సంపూర్ణలోకి సాగిపోయే అనుభవంలో నీవు ఉండవలసిన వాడు అని హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో వచనం 12లో మాట్లాడుతూ అసలు దేవోక్తిలో మొదటి మూల పాఠాలు కాదయ్యా, మీరు ఈ పాటికే బోధకులుగా ఉండాలని చెప్పాడు. వాక్యం ఎలా చెప్పాలి అంటే అసలు మనల్ని ఎవడైనా ప్రశ్న అడిగితే దానికి మన దగ్గర ప్రత్యుత్తరం ఉండాలి. నేను థామస్ను ప్రశ్న అడిగాను, థామస్ని దానికి ఆన్సర్ చెప్పమని అడగలేదు, ఆ ప్రశ్న నన్ను అడుగుతారు రేపు.
ఆ ప్రశ్న నేను ఇప్పుడు చెప్తున్నాను. ఒకవేళ సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు అనే ప్రశ్న కానీ నాకు కానీ వస్తే నేను ఏం ఆన్సర్ చెప్పాలని అడిగాను. ఎందుకంటే ఇంతకుముందు సంఘంలో స్త్రీలు మాట్లాడలేదు. ఇప్పుడు డైరెక్ట్గా దైవ కుమారుల ఉత్సవాల్లో సంఘంలో స్త్రీలే వాక్యం చెప్పేశారు. ఇప్పుడు నాకు కొన్ని అటాక్లు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. కొన్ని వారాలుగా ఓ సంఘంలో డైరెక్ట్ ఇదే టాపిక్ మీద వాక్యం నడుస్తుంది. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగాను అనమాట. ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడిగితే నేను ఏం చెప్పాలి థామస్ అని అడిగాను. థామస్ ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాడు ఏం చెప్పాలో. కానీ థామస్ చెప్పినంత ఈజీగా నేను చెప్పలేదు. ఎందుకంటే నేను చెప్పేది ఎవరికో థామస్కి తెలుసు, నాకు తెలుసు. కాబట్టి నేను చెప్పలేను. సుమంత్ కూడా ఉన్నాడు ఈ స్టడీ చేసినప్పుడు. నేను ఒక మాట చెప్పాను, అది మీకు చెప్తాను. ఈరోజు చాలామంది ప్రశ్నలు అడుగుతారు ఖచ్చితంగా. కానీ ఆ ప్రశ్నలకు ముందు మనం ఒక ప్రశ్న అడగాలి. ఆ ప్రశ్న ఏంటంటే, మీకు ఆన్సర్ చెప్తున్నాను, ఇది మీరు కూడా ఉపయోగించండి అవసరమైన చోట. తిమోతి మొదటి పత్రిక 1:5 వివరణ చెప్పమని అడగండి. తిమోతి మొదటి పత్రిక 1:5 వివరణ కావాలి. నువ్వు నెలలో చెప్తావో, 2 నెలల్లో చెప్తావో, సంవత్సరంలో చెప్తావో నీ ఇష్టం. ఆ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేసిన రోజున నీ క్వశ్చన్లన్నిటికీ నేను ఆన్సర్ చెప్పక్కర్లేదు, నీకు ఆన్సర్ వచ్చేసింది. కానీ తిమోతి 1:5లో ఉన్న ఆ వచనానికి వివరణ 1 నెలలో నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పకపోతే నన్ను పిలిచి అడగాలి. నన్ను పిలిచి అడిగాక నేను చెప్తాను. నేను చెప్పాక కూడా నీకు సంవత్సరానికి అర్థం కాదు. అర్థం కానప్పుడు మళ్ళీ పిలవాలా, మళ్ళీ నన్ను అడగాల. ఎందుకంటే కొరింథీ పత్రికలో ఒక మాట చెప్పాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. రైట్. 2వ అధ్యాయం వచనం 14. ఈ వచనంలో ప్రశ్నలు అడిగే వాళ్ళందరూ ప్రకృతి సంబంధులు అని అయితే నేను అన్నట్లే. జాగ్రత్త వినాలి మీరు, వాక్యం వినేవాళ్ళు శ్రద్ధగా వినండి. ప్రశ్నలు అడిగే వాళ్ళందరూ ప్రకృతి సంబంధులు అని నేను అన్నట్లే. కానీ అందులో 2వ భాగం ఒకటి ఉంది చూడండి. ఆత్మానుభవము అనే పదం ఉంది, అది అండర్లైన్ చేయండి. ఆత్మానుభవం. ఆత్మానుభవం అంటే అర్థం ఏంటి? మనము విశ్వాసం వల్ల జీవించే క్రమంలో అర్థమైన కొన్ని విషయాలు. ఒకప్పుడు నేను అడిగిన ప్రశ్నలే ఇవన్నీ. ఇప్పుడు జాన్ మెకార్థర్ అనే ఆయన, నేను ఆ క్వశ్చన్కి రెస్పాండ్ అయ్యాడు. జాన్ మెకార్థర్ గారు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? చాలామంది జాన్ మెకార్థర్ గారి పుస్తకాలు చదివే వాళ్ళు కూడా ఉన్నారు. మెకార్థర్ గారు రాసిన పుస్తకాలు చాలా ఫేమస్. అయితే ఆయన ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాడో ఆ సమాధానం నేను చెప్పాను. చాలామంది సమాధానాలు అలాగే చెప్తారు. క్వశ్చన్లు అలాగే ఉంటాయి, సమాధానాలు అలాగే ఉంటాయి. వీళ్ళ క్వశ్చన్లు ఎలా ఉంటాయి? మరి దెబోరా మాట్లాడింది కదా, మరి క్లోయే ఉంది కదా అని వీళ్ళ క్వశ్చన్లు ఉంటాయి. వాళ్ళ ఆన్సర్లు అట్లనే ఉంటాయి. కానీ ఒక విషయాన్ని మనం వివేచించాలంటే ఫస్ట్ మనం ఆత్మానుభవంలోకి వెళ్ళాలి. ఆ ఆత్మానుభవమే తిమోతి మొదటి పత్రిక 1:5లో ఉన్న 3వ విషయం. అదేంటంటే నిష్కపటమైన విశ్వాసం అని చెప్పాడు చూసారా? అదే విశ్వాసం వల్ల జీవించటం. ఆ జీవించటం అనేది రానంత వరకు కొన్ని విషయాలు అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిమలను దూషించుట అని ఉంది కదా. వరాలన్నిటిలో ఉన్నతమైన మహిమ కలిగిన వరం ఏది? 9 కృపా వరాల్లో అత్యధికమైన మహిమ కలిగిన వరం ఏది? ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ దేవుడు ఇచ్చాడంటే అది చాలా ఉన్నతమైనది. ఇప్పుడు పౌలు బర్నబా అంటూ రాశాడు కొన్ని. బర్నబా పౌలు అంటూ కూడా రాశాడు. అలాగే అకుల ప్రిస్కిల్లా అని రాశాడు. కొన్ని చోట్ల ప్రిస్కిల్ అకుల అని రాశాడు. ఫస్ట్ ఎవరి పేరు మెన్షన్ చేస్తే వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఉందని అర్థం. మరి దాన్ని బట్టి ఆలోచన చేస్తే 9 కృపావారాల్లో మొదట ప్రత్యక్షమైన కృపావారం భాషల వారమే. కానీ ఇప్పుడు భాషల వారం ఎంతగా దూషించబడుతుంది. అర్థం తెలియని వాళ్ళు, అసలు దాని గురించి తెలియని వాళ్ళు అందరూ కూడా ఏమంటారంటే ఆ భాషలు అంటే అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది కాదు అంటారు. కానీ అసలు భాషలు అంటే ఏంటి అనేది ఎప్పుడు అర్థమైద్ది? ఆత్మానుభవంలోకి వస్తే అర్థమైద్ది.
ఇప్పుడు నేను ఎలా చెప్పనా, ఆత్మానుభవం రాకుండా యుద్ధానికి పిలిస్తే ఎలాగా? నువ్వు నీ నగరంలోనే ఉండి నీ ఘనతను బట్టి అతిశయించు, రావద్దు. ఇప్పుడు నువ్వు అడగాల్సిన ప్రశ్నలు కాదు ఇవి. ఏవి? ఆ క్వశ్చన్, ఈ క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్ నువ్వు అడగకూడదు. నువ్వు ఈ 2 ప్రశ్నలు అడగాలంటే ఫస్ట్ నువ్వు ఆత్మానుభవంలోకి రావాలి. ఆత్మానుభవానికి మొదటి మెట్టు ఏంటి? నిష్కపటమైన విశ్వాసానికి మొదటి మెట్టు చెప్పండి ఎవరైనా. నిష్కపటమైన రైట్ ఆన్సర్, వెరీ గుడ్. మంచి మనస్సాక్షి. అసలు మంచి మనస్సాక్షి కలగట్లేదు కదా ఈ బోధల్లో, చాలా బోధల్లో మంచి మనస్సాక్షి లేదు. అప్పుడు ఆత్మానుభవం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? మంచి మనస్సాక్షి అనేది ఇప్పటికీ రాకపోతే, పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి ఇప్పటికీ టీచింగ్స్లో రాకపోతే, కల్మషం తోచని మనస్సాక్షి ఇప్పటికీ రాకపోతే, విశ్వాసం వల్ల జీవించడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పటికీ స్టార్ట్ కాకపోతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాదు. నేను ఇటు నుంచి రాయేయటం, నువ్వు అటు నుంచి రాయేయటం పద్ధతి కాదు. నేను ఇటు నుంచి 4 రాళ్ళు, నా దగ్గర ఉన్న 5 రాళ్ళు నేనే ఏరుకున్నాను, మీరు ఇంకొక 5 రాళ్ళు మీరే వేసారు. నేను ఇసిన రాయికి ఏ రాయి ఇసరాలో మీకు ఫస్ట్ నుంచి ఎవరేం చెప్పారో అవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు కెరిస్మెటిక్ టీచింగ్స్ వాళ్ళు ఏం ఆన్సర్లు చెప్పాలో, వాళ్ళు ఏం క్వశ్చన్లు అడగాలో వాళ్ళు కలిగి ఉన్నారు. కరిస్మెటిక్ కానోళ్ళ దగ్గర కూడా ఏం క్వశ్చన్లు అడగాలి, ఏం ఆన్సర్లు చెప్పాలి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎప్పుడు వీళ్ళు ఒకరి మీద ఒకరు రాయలు వేసుకుంటున్నారు. ఇటు నుంచి అటో రాయి వెళ్తుంది, అటు నుంచి ఇటో రాయి వెళ్తుంది. కానీ దీనికి పరిష్కారం ఏంటంటే ఆత్మానుభవం చేత వివేచించుతారు. మరి అది రావాలంటే ఫస్ట్ మనకు కల్మషం తోచని మనస్సాక్షి అంటే ఏంటి తెలియాలి. సరే, దీనికి ఒక ఆన్సర్ వచ్చింది, మీకు అందరికీ చెప్తున్నా జాగ్రత్తగా. కల్మషం తోచని మనస్సాక్షి అంటే ఏంటి అని అడిగాను అనమాట. అదిరిపోయే ఆన్సర్ చెప్తానేనండి. ఒక ఈయన ఒక పెద్ద ఆయనే. ఇక మనం కొన్ని విషయాలు చెప్తే ఈయన ఎవరో మీరు కనిపెట్టేస్తారు, అందుకని చెప్పను. ఈయన ఎంత పెద్ద ఆయనంటే ఇక ఆయనకు 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనుకోండి, సేవలో కాదు వాక్యం చెప్పడంలో. ఇప్పుడు ఈయన కల్మషంతో వచ్చిన మనస్సాక్షి ఆన్సర్ ఏం చెప్పాడు తెలుసా? నేను తప్పు చేస్తున్నప్పుడు నేను చేస్తుంది తప్పు కాదు అనే మనస్సాక్షి కల్మషంతో వస్తున్న మనస్సాక్షి అని చెప్పాడు. మరి మంచి మనస్సాక్షి అంటే ఏంటి? నేను ఎప్పుడైనా తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పే అని చెప్పడం మంచి మనస్సాక్షి అంట. నేను అప్పుడు ప్రశ్న అడిగాను, అలాగైతే ఇప్పుడు అవిశ్వాసుల్లో కూడా మంచి మనస్సాక్షి ఉందిగా అన్నాను. ఎందుకంటే మరి అవిశ్వాసులు కూడా తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళ మనస్సాక్షి ఏం చెప్పిద్ది? నువ్వు చేస్తున్న తప్పు. మరి అవిశ్వాసులకు మంచి మనస్సాక్షి అని రాశాడు, మరి అవిశ్వాసులకు కూడా మంచి మనస్సాక్షి ఎలా ఉంటుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. మీకు ఒక విషయం చెప్తాను. కల్మషంతో వస్తున్న మనస్సాక్షి అంటే విశ్వాసి క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాడని ఒప్పుకొనని మనస్సాక్షి. ఇదే పదం బైబిల్లో ఎక్కడున్నా అదే అర్థం. వాత వేయబడిన మనస్సాక్షి అంటే చిన్నప్పటి నుంచి ఏం చెప్పారు తెలుసా? ఎప్పుడైనా నీకు వాత వేశారనుకో, అక్కడ నీకు స్పర్శ తెలియదు కదా. అలాగే నువ్వు తప్పు చేస్తున్నా కూడా నువ్వు చేస్తున్న తప్పు కాదు అని కానీ నీ మనస్సాక్షి అనిపిస్తే నీది వాత వేయబడిన మనస్సాక్షి అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. కానీ మీరు ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్ తీయండి, తిమోతి 1 పత్రిక 4:1 తీసి చదవండి. వాత వేయబడిన మనస్సాక్షి అనే పదానికి గ్రీకులో ఇచ్చిన అర్థం ఏముందంటే సిన్ఫుల్ కాన్షియస్. అంటే మనస్సాక్షి అనేది నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నానని ఒప్పుకోకపోవటం అని రాశాడు అక్కడ. కాబట్టి మీరు అర్థం చేసుకుంటే ఇప్పటికీ చాలామందికి మంచి మనస్సాక్షి అంటే ఏంటో అర్థం అవ్వాలి. మరి వాళ్ళలో ఆత్మానుభవం ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది? ఆత్మానుభవం స్టార్ట్ అవ్వక ముందు ఈ ప్రశ్నలకు వాళ్ళకి ఆన్సర్లు రావు. మీరు అందుకనే ప్రశ్నలు అడిగిన వాళ్ళు అందరికీ ఆన్సర్ చెప్పకూడదు. ఒక ఆయన అడిగారంట, వ్యభిచారం చేస్తే పరలోకం వెళ్తామని నరకం వెళ్తామని. ఈయన ఏం చేయాలి అప్పుడు? ఆగకుండా ఏమన్నాడు? వ్యభిచారం చేసినా పరలోకం వెళ్తామన్నాడంట. ఇప్పుడు అందరి మీదకి రాళ్ళు ఇసురు కొట్టారు. ఈ బోధలో వ్యభిచారం చేసిన వాళ్ళు కూడా పరలోకం వెళ్తారంట. కాబట్టి ఆత్మానుభవం లేకపోతే వచ్చే సమస్య ఇదే. వాక్యం నేర్చుకుంటున్నాం కానీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటే జీవించటం అనే అనుభవం రాకపోతే మనం చెప్పే ఆన్సర్లు అన్ని పరిపక్వత లేని ఆన్సర్లు. నేను మిమ్మల్ని అడుగుతాను, వ్యభిచారం చేస్తే పరలోకం వెళ్తామా నరకం వెళ్తామా? మీరు ఆన్సర్ ఏం చెప్పాలో ఎవరని చెప్పండి. అప్పుడు మీకు ఆత్మానుభవం ఉందో లేదో తెలిసిపోద్ది. విశ్వాసి వ్యభిచారం చేస్తే, మరి ఇందాక స్టార్ట్ చేసింది వ్యభిచారంతో స్టార్ట్ అయింది వర్తమానం, మరి క్వశ్చన్ అదే వచ్చింది మళ్ళీ.
వ్యభిచారం చేస్తే పరలోకం వెళ్తామా నరకం వెళ్తామా? విశ్వాసి పరలోకమే వెళ్తాం. ఆన్సర్ చెప్పే దొరికాడండి మన సహోదరుడు. ఆయన ఒక్కడే దొరకలేదు, మనల్ని కూడా దొరకబెట్టాడు. ఎఫ్ఐఎం మొదలుకొని మూల గుమ్మం దాకా ప్రాకారం పడగొట్టేశాడు మంది. చెప్పండి, దీనికి ఆన్సర్ ఏం చెప్పాలి? విశ్వాస పాపం విషయంలో చనిపోయాడు, విశ్వాసి పాపం పాపం విషయమే చనిపోయాడు. విముక్తి పొందాడు, పాపంతో కింద లేడు కాబట్టి, ఉమ్. పాపంలో ఉనికి లేడు కాబట్టి విశ్వాస పాపం చేయడు కదా అని చెప్పాలి ఫస్ట్. చేశాడని ఒకరిని చూపిస్తాడు నీ దగ్గర తెచ్చి, వీడు చేశాడు అంటాడు, వాడు విశ్వాసి అంటాడు, అప్పుడు నువ్వేం చేస్తావు? అసలు మనమేం ఆన్సర్ చెప్తామా అని సతీష్ అన్న హైదరాబాద్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన అలాంటి ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉంటారు. మరి దీనికి ఇప్పుడు ఏం ఆన్సర్ చెప్తారు మన వాళ్ళని ఆయన వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఇదే ఆన్సర్ చెప్పాలి. తిమోతి 1:5 తీయండి అని చెప్పక్కర్లేదు, సింపుల్గా ఇలా చెప్తా కాదు. అసలు వ్యభిచారం ఎందుకు చేశాడు విశ్వాసాన్ని వాడిని ఎదుర్కొచ్చినాడు కాదు. అప్పుడు ఏమంటాడు? బైబిల్ చదవట్లేదు ఇటీవల ఏం చెప్తాడు కదా. అప్పుడు మీరు ఏమనాలంటే, అట్లా కాదయ్యా, నువ్వు బైబిల్ చదువుతున్నావా లేదా అని ఆయన అడగాలి. చదువుతున్నాను. నీకు పాపపు తలంపులు వస్తున్నాయా లేదని అడగాలి. వస్తున్నాయి అన్నాడు అనుకోండి, అసలు అవి ఎందుకు వస్తున్నాయని అడగాలి. అట్లా అడిగి మొత్తానికి ఎక్కడ తీసుకురావాలంటే విశ్వాసము ద్వారా దైవశక్తి చేత భద్రపరచబడట్లేదు కనుక పాపం చేశాడు అని వాళ్ళ నోట చెప్పించాలి. వాళ్ళకి తెలియకపోతే ఈ సంగతిని వివరించాలి. అందుకనే అతడు తప్పు చేశాడు అనే విషయాన్ని వివరంగా చెప్పాలి. అంతేగాని క్వశ్చన్ అడిగితే మనకు అన్నీ తెలుసని మన ఆన్సర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు బోధ దూషించబడుతుంది. కాబట్టి ఇప్పుడు సత్యనారాయణ అనుకో ప్రశ్న, హెచ్ఎంఎస్ దగ్గర యుద్ధం ఉంది, వస్తారా? నేను ఇటు ఆన్సర్ చెప్పట్లేదు. హెచ్ఎంఎస్ దగ్గర యుద్ధం ఉందండి, వస్తారా మీరు అని అడుగుతున్నాను. మీరే సైలెంట్గా ఉంటే మిగిలిన వాళ్ళు అందరూ సైలెంట్ అయిపోతారండి. మీరే కదా సైన్యాధిపతి, మా శతాధిపతి నీవే. మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చేస్తామండి అంతే. ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తే మరి యుద్ధం దగ్గర గెలుతామో ఓడిపోతామా అని, మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని కూడా ఉంది కదా. మనకు దేవుడే ఆ సమయానికి ఆత్మానుభవం చేత మన విశ్వాస పరిమాణాన్ని బట్టి ఆయన తెలియజేస్తారండి మనం వెళ్ళాలి వెళ్ళొద్దని. అక్కడికి వెళ్ళాక తెలియజేస్తాం ఏంటన్నా, ఇంటికాడ ఉండే చెక్ చేసుకొని రమ్మన్నాడు యుద్ధానికి ఇశ్రాయేల్ రాజు. అవునండి. మరి ఏం చేద్దాం చెప్పండి. చెప్పు సోదరా కృపానిధి, బెచ్చిమేష్ మీదకి వస్తావా? బెచ్చిమేష్ దగ్గరికి వస్తావా? సో ఈ ఉదయకాలం పాట విని మీరందరూ ఎవరి నగర్లో వాళ్ళు ఆగిపోయేటట్టే ఉన్నారు, యుద్ధానికి ఎవరు వచ్చేటట్టు లేరు. నాకు అర్థమైంది. మీకు కూడా చెప్తాను, మీరు నిజంగా మీ విశ్వాస పరిమాణం బాగుంది అని మీకు అనిపిస్తే యుద్ధానికి వెళ్ళండి, ప్రార్థన చేసుకొని యుద్ధానికి వెళ్ళండి. లేదు అంటే కూర్చొని కొన్ని రోజులు నేర్చుకోండి, ఏం కాదు. ఇప్పుడు అప్పుడే వాక్యం చెప్పేయాల్సినంత అవసరం ఉందండి. ఆయన పీక్ మీద కత్తెట్టి ఆదివారం నువ్వు వాక్యం చెప్పకపోతే కుదరదా అన్నాడేటి. కూర్చోండి, కొన్ని రోజులు నేర్చుకోండి, నేర్చుకొని రండి. తొందరపడకండి, ప్రసంగాలు చేసేయకండి. ఎందుకంటే నీకు ఇంకా అర్థం కాని సంగతి మూల సంగతుల్లోనే ఉంది. అప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు క్విజ్లో 15 మంది 20 మంది కలిసి ఉన్నప్పుడు గెలిచేసాం మనం, కానీ ఒంటరిగా నువ్వు ఎప్పుడు గెలవలేదు కదా. కాబట్టి ఆ రోజు నీకు ఏదో పెన్ వచ్చింది అని చెప్పి ఈ రోజు యుద్ధానికి వెళ్ళొద్దు. ఆ పెన్ ఎందుకు వచ్చిందంటే గెలిచిన టీంలో నువ్వు ఉన్నావు కాబట్టి వచ్చింది. వ్యక్తిగతంగా నీ బరువు ఎంత నువ్వు చెక్ చేసుకో, నీ బరువు ఎంత నువ్వు చెక్ చేసుకో. అప్పుడు నిన్ను బట్టి మాత్రమే నీకు అతిశయం వస్తుంది, ఎవరిని బట్టి నువ్వు అతిశయించు. ఇప్పుడు నువ్వు యుద్ధానికి రా. ఓకే ఏమండి, మీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు మన బరువు మనం చెక్ చేసుకోకపోయినా ఆ రోజు ఆయన మన బరువు చూసేస్తాడు. ఆ రోజు గాలి తీసేసినంత పని అయిపోద్ది. ఇప్పుడు బడా బడా వ్యక్తులు అనుకుంటున్నాం మనం, వాళ్ళు వేయింగ్ మిషన్ మీద ఎక్కిస్తాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట. వాళ్ళు కనీసం 40-50 కేజీలు తూగేస్తారు అనుకుంటే, అది ఎక్కిన తర్వాత 5 కేజీల దగ్గర ఆగిపోయింది అనుకోండి, పరలోకపు ఎక్విప్మెంట్ని ఏమంటాను కూడా ఉండదు. ఎందుకంటే అందులో ఎర్రర్ లేదు, అన్నీ పర్ఫెక్ట్ డివైజెస్ అన్నమాట. కాబట్టి నీ బరువు ఎంతో తెలిసిపోయే ఒక రోజు ఉంది. ప్రభు దగ్గర త్రాసు ఉందంట.
ఆయన చూస్తేనంట కొంతమంది తేలిపోతున్నారంట. మరి నువ్వు తేలుతావా? తేలుస్తావా? నగర్లోనే ఉంటావా? బెచ్చమేసుకొస్తావా? కాబట్టి ఆలోచన చేసుకుందాం. ఒరే బాబు, మీరు దొళ్ళగొట్టిన దుమ్మురా నాయన అంటే లెబానోన్లో దేవదారు రాననుకుంటే ఎట్లా? ఖచ్చితంగా కాదు. కొంతమంది కానే కాదండి. నేను సింపుల్గా ప్రేమతో ఇలా చెప్తున్నాను. కూర్చోబెట్టి 2 ప్రశ్నలు అడిగితే మొత్తం ఒళ్ళంతా చల్లబడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా అతిశయిస్తున్నారు. నేనేమంటానంటే అసలు మనకు తెలిసిందే 1% కదా. 0 నుంచి 1 లెవెల్కి వచ్చాం. ఇంకా 99 తెలుసుకోవాలి మనం. కానీ చాలా అతిశయిస్తున్నాం మనం. చాలా గర్వం మనలో. నాకు తెలిసింది ఎవరికీ తెలియదు అనే ఒక రకమైన అహంకారం. అహంకారంతో ఏం చేస్తున్నాం? ప్రభు సెలవీయక ముందే యుద్ధానికి వెళ్తున్నాం. మోషే అయినను, మందసమైనను, మేఘమైనను బయలుదేరక ముందే వాళ్ళు మూర్ఖించి వెళ్ళినట్లుగా మాకు అన్నీ తెలిసిపోయినాయి, మేము వెళ్ళిపోతున్నామని. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతారు? అలా వెళితే ఏం చేశారంటే శత్రువులు ఒకసారి బట్టలన్నీ చింపి వెనక్కి పంపించారు. వాళ్ళు వెనక్కి రాలేక ఊరిలోకి వేరే చోటకి వెళ్ళి మొత్తం బట్టలు వేసుకొని వచ్చారనమాట. అట్లాగ శత్రువు మనల్ని అవమానపరిచేస్తాడు. ఓసారి అయితే దెయ్యం వదలగొట్టేస్తామని వెళ్ళారు కొంతమంది. ఆ దెయ్యం ఏమనింది? నేను ఏసుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, మీరు ఎవర్రా అనింది అనమాట. అట్లా మీరు ఇప్పుడు యుద్ధానికి వెళ్తే ఇశ్రాయేల్ రాజు ఇంటికాడ భార్యకి ఏం చెప్పుకుంటాడు? ఈయన యోధారాజు, అమ్మాయి నేను వస్తున్నప్పుడు చేపలు తెస్తాను, నువ్వు రెడీ పెట్టుకో, ఉల్లిపాయలు కోసుకొని రెడీగా ఉండు అన్నాడు. ఈయన వెళ్ళిపోయాడు, రావట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఈయన పోయాడు, ఈయనతో పాటు అన్నీ పోయినాయి. కారణం ఏంటంటే యుద్ధంలో ఓడిపోయాడు. కాబట్టి ఓడిపోయే వాళ్ళందరికీ ముందే చెప్తున్నాను, మీరు ఓడిపోతారో గెలుస్తారో మీకు ముందే తెలుసు. కాబట్టి కూర్చొని ఒకసారి బేరీజ్ వేసుకోండి, లెక్కలు వేసుకోండి. మీరు ఎంత మేరలో ఉన్నారు, మీ లెవెల్ ఎంత, ఫలానా సహోదరుడితో కంపేర్ చేస్తే మీ విశ్వాస పరిమాణం ఎంత, ఫలానా సిస్టర్తో కంపేర్ చేస్తే మీరు జీవిస్తున్న అనుభవం ఎంత, అది ఎంతో మీరు చెక్ చేసుకోండి. అప్పుడు మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారని అతిశయించవద్దని ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తున్నాను. 14వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. 10వ వచనం, నీవు మాత్రము గాక నీతో కూడా యోధావారిని కూలినట్లు నీవెందుకు అపాయంలో దిగుతున్నావు? నువ్వు ఒక్కడవే కాదురా నాయన, నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తే నీతో పాటు నీ వాళ్ళందరూ దొరికిపోతారు. కాబట్టి నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు అని క్లియర్గా చెప్పేశాడు. కాబట్టి నీతో పాటు మిగిలిన వారికి కూడా అవమానం రావద్దు. పెద్ద పెద్ద మాటలండి బాబు మనవాళ్ళు కొంతమంది. ఏంటంటే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు, కృపవిషయమైన ఏర్పాటు, ఫిలదెల్ఫియా సంఘము, సువార్త సత్యము, ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లేదు. అప్పుడు నీతో పాటు యోధావారందరూ కూలిపోతారు. కాబట్టి నువ్వు ఒక్కడవే కాదు, అందరికీ ఓటమి తేవద్దు. నువ్వు గెలవాలి, అందరినీ గెలిపించాలి. దావీదు ఒక్కడు గెలిచాడు, ఇశ్రాయేల్ అందరూ గెలిచారు. క్రీస్తు ఒక్కడు గెలిచాడు, మనమందరం గెలిచాం. నువ్వు గెలువు, మేమందరం గెలుస్తాం. నువ్వు ఓడిపోయేటట్టయితే నెగర్లోనే ఉండు, బయటికి వెళ్ళొద్దు. కొన్ని రోజులు కూర్చో, నేర్చుకో. అసలు ఇంకోటి ఏంటంటే, నాకు ప్రైమరీ టాపిక్సే అర్థం కాలేదని ఎవరైనా ఉంటే మీరు కూర్చొని వాక్యం వినండి, అంతే. నేర్చుకోండి. ఇప్పుడు మీరు సత్యం ఎరిగితే అప్పుడు మీరు బాగా బలంగా వాడబడతారు. ప్రభు మీకు అటు సహాయం చేయాలని నేనైతే గట్టిగా ప్రార్థన చేస్తున్నాను ఉదయకాలం. ఎందుకంటే మూల విషయాల్లోనే చాలామంది అర్థం కాలేదు కానీ అతిశయించేస్తున్నారు. నిన్న వాక్యం, నిన్న భీమవరం వెళ్తున్నప్పుడు మాకు నిడదవోల్లో పౌలరాజు బ్రదరు ఎక్కాడనమాట. భీమవరం వెళ్ళినప్పుడు అప్పుడు మా లోపల థామస్ ఏమన్నాడంటే, అన్న మనం ఫస్ట్ పౌలరాజు గారిని కోరుమావుల్లో వర్తమానం ఏంటో అడుగుదాం అన్నాడు. ఎందుకంటే ఈయన మళ్ళీ మనతో సరదాగా వస్తున్నాడా లేకపోతే సీరియస్గానే వస్తున్నాడా, కొన్ని విషయాలు చెప్తున్నాడు కదా, అసలు కోరుమావుడు వర్తమానం అంతా ఈయన చెప్తే అప్పుడు మనం ఈయన వెంట పెట్టుకొని పరిచయకి వెళ్ళొచ్చు, ఒకసారి అడుగుదామన్నాడు. ఆయన ఎక్కడో స్టార్ట్ చేసామన్నమాట. మాకు గరకపూర్ వెళ్ళేదాకా వాక్యం తెగ చెప్పేశాడు. మొత్తం కోరుమావుడిలో వర్తమానం చెప్పేశాడు, ఇటీవల వస్తున్న వర్తమానాలు అని చెప్పేసి అప్పుడు ఆయన సాక్ష్యం చెప్పడం స్టార్ట్ చేశాడు. అసలు నేను వాక్యం ఇంతకు ముందు వింటే ఏం అర్థం కాలేదు. అర్థం కానప్పుడు నేను కొన్ని వ్యసనాల్లో కొనసాగుతూనే వచ్చాను. ఒకరోజు మీరు మా ఇంటి దగ్గర వాక్యం చెప్తూ పౌలరాజు గారు మీ ఇంటి దగ్గరకి మీటింగ్ జరగదన్నారు. ఆ రోజు నాకు గుండెలో రాయడిపోయింది. ఆ రోజు నుంచి ఇంక నేను వ్యసనం మాని వాక్యం వినటం స్టార్ట్ చేశానని చెప్పాడు అనమాట. కాబట్టి కొంతమందిని వాక్యం పెడితే అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం చెప్పాడండి బాబు, ఈరోజు వర్తమానం ఎరగొట్టేశాడండి అంటారు. ఏం చెప్పాడంటే ఏం చెప్పట్లేదు. అట్లా మీరు ఉండొద్దు.
ఎందుకంటే మీరు అలా ఉన్నారంటే మీరు మాత్రమే కాదు, మాకు కూడా అపాయం. మీరు కూలిపోవడం కాదు, అందరి పేరు చెడగొట్టేస్తారు మీరు. అందుకని ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. కృపానిధి బ్రదర్ వాళ్ళ భార్యకి కూడా నేను మన తండ్రిగారు వెళ్ళినప్పుడు చెప్పాను, చెల్లి నువ్వు చాలా తక్కువ టైంలో చాలా లోతుగా సత్యం గ్రహించావని చెప్పాను. అమ్మాయి అనింది దేవుని కృపాని అని చెప్పింది. ఖచ్చితంగా చాలా తక్కువ టైంలో కొంతమంది గ్రహిస్తున్నారు. మరి చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళకి ఎందుకు మొదటి విషయాలు అర్థం కావట్లా? ఎందుకంటే ఏదో మీలని 10,000 మందిని చంపేటప్పటికి గర్వం వచ్చేసింది. అందుకని నీ గర్వం అణిగే వరకు నీకు తెలియాల్సినవి కొన్ని తెలియబడవు. కాబట్టి గర్వం అణించుకొని ప్రభు దగ్గర వేడుకుందాం. ప్రభు మనకందరికీ ఉదయకాలం మట్టి కృప దయచేయునుగాక. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించుగాక. అతిశయం వద్దు, ప్రభువు సహాయం చేస్తే ఇంకా విధేయత కలిగి ఉందాం. తప్పు చేస్తున్నా గెలుస్తున్నానని నువ్వు అనుకోవద్దు. ఇది కేవలం కృప యొక్క ఏర్పాటు చొప్పున మిగిలిన బహు కొద్దిపాటి శేషం. 6 లక్షల వీరుల్లో 10,000 మంది ఎక్కడ? 600 శ్రేష్ఠ రథాలను సమాధి చేసిన ఇశ్రాయేలీల అనుభవాల్లో ఈ 10 రథాలు ఎక్కడ? కాబట్టి చాలా కొద్దిపాటి శేషం మిగిలింది. ఆల్రెడీ సంసోను గుండు మీద బొచ్చంతా ఊడిపోయిందండి. ఊడిపోయినా కూడా ఎగరేస్తున్నాడు అంట తల. ఏముందాడ ఎగరేస్తాక? ఏమీ లేదు. కాబట్టి మీరు తెలుసుకోండి. కొంతమంది చాలా గర్విస్తున్నారు. ఏంటి గర్వం అంటే, నేనేం చేసినా వర్కౌట్ అవుతున్నాను. నువ్వు చేసింది వర్కౌట్ అయింది. ఏం వర్కౌట్ అయింది? ఆ రోజు వర్కౌట్ అయినాయి. అప్పుడు నువ్వు ఎంత గొప్పగా చెప్పుకున్నావు. ఈరోజు చిన్నదాన్ని కూడా నువ్వు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నావు అంటే అక్కడే తెలిసిపోతుంది. ఏమీ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం అన్నట్టు ప్రస్తుతం నువ్వు ఏమీ లేక ఏదో మీలిని 10,000 మంది చంపి నువ్వు ఎగురుతున్నావు. కానీ వాస్తవం ఇది ఒక గెలుపు కాదు. నువ్వు నీ నగరంలో ఉండు, కొంతకాలం కనిపెట్టు. ఒకవేళ అర్హుడు అని ప్రభు చెప్తే యుద్ధానికి రా. అంతవరకు నేర్చుకుందాం. ప్రభు మనకు అందరికి విద్యార్థి మనసు దయచేయనుగా. క్రీస్తు పాదములు ఎదుట కూర్చొని ప్రభు సంగతులు ఇంకా నేర్చుకుందాం. ప్రభు మీకు అందరికీ బలం ఇచ్చునుగాక. ఈ ఉదయకాలం ఒక్కొక్కరిని ఒక ప్రశ్న అడగండి. ప్రేమ కలిగిన వాళ్ళందరూ మీ సహోదరులను ప్రశ్న అడగండి. అడిగి వాళ్ళ విశ్వాస పరిమాణం ఎంతో మీరు వాళ్ళకు గుర్తు చేయండి దయచేసి. లేదంటే వాళ్ళు ఎగిరిపడుతున్న సర్పంలాగా ఉన్నారు. మిడినాగు ఎగురుతుందంట, ఎగురు సర్పం అన్నాడు. అట్లా మనం ఎగరొద్దు, అణుగుదాం, ఇంకా కొంచెం తగ్గించుకుందాం. తన వృద్ధాప్యం వచ్చినప్పుడు యోహాను చేసిన పని, ఆయన పాదముల ఎదుట నేను చచ్చిన వాని వలె పడితినా అని చెప్పినట్లుగా వయసులో పెరిగే కొద్దీ విధేయత పెరగాలి. గర్వం పెరుగుతుందంటే ఖచ్చితంగా నీ దగ్గర సబ్జెక్ట్ లేదని అర్థం. ప్రభు మనందరికీ సహాయం చేయండి కాక. ఆమేన్. రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయం ద్వారా దేవుడు మనందరినీ ఒక ప్రశ్నతో ప్రశ్నించినట్టుగా, విశ్వాసి నీ విశ్వాస పరిమాణం ఎంత, నీ ఆత్మానుభవం ఎంత అన్న విషయాన్ని ప్రభు ఈ యొక్క ఉదయకాలం మందు ఈ యొక్క వర్తమానం ద్వారా మనల్ని ప్రశ్నించబడ్డాం. కాబట్టి 10,000 మందిని యోధేయులను గెలిచినటువంటి ఆ యొక్క రాజు ఏ విధంగా అతిశయించాడో, అయితే దేవుడు వారు క్షీణిస్తున్నప్పటికీ, ఇశ్రాయేల్ ప్రజలు వారి భక్తిహీనతను బట్టి క్షీణిస్తున్నప్పటికీ వారికి విజయాలు ఇస్తూ వారిని సరిహద్దుల విశాల పరుస్తున్నట్టుగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. అయితే అది దేవుడు వారి కృప విషయమైన ఏర్పాట్లో ఆయన విశ్వాస్యతను బట్టి, ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి వారిని విస్తరిస్తున్నాడు తప్ప వారైతే అతిశయిస్తున్నారు. అయితే దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి మనం పాపం చేస్తూ కూడా మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు కొన్ని విషయాల్లో మనకు విజయం దక్కుతుంది కదా అని దానిలోనే మనం కొనసాగుతూ ముందుకు కొనసాగకూడదు అన్న విషయాన్ని కూడా ప్రభువు మనకి జ్ఞాపకం చేశారు. కాబట్టి మనం అనేక మంది చేత ప్రశ్నించబడుతున్నాము. ఈ యొక్క పరిచర్య విషయంలో పూర్తిగా గ్రహింపు లేకుండా మనం యుద్ధానికి వెళ్తే, అనగా మనం సువార్తకు వెళ్ళినప్పుడు కానీ, పరిచర్యకు వెళ్ళినప్పుడు కానీ అనేక మంది మరి అనేక మంది చేత అనేక డాక్టర్లు తెలిసినటువంటి వారు అనేక ప్రశ్నల ద్వారా మనకు వస్తున్నప్పుడు, మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం పూర్తిగా గ్రహింపు లేనప్పుడు మనం చెప్పే సమాధానాల వల్ల వారు ఏ విధంగా ఈ యొక్క కృప విషయమైన ఏర్పాటును గ్రహించకుండా వారికి హృదయం ఏ విధంగా కఠినమైపోతుంది మనం చెప్పే సమాధానాల వల్ల. మనం పూర్తి గ్రహింపుతో కలిగి వారికి సమాధానం చెప్పినప్పుడు వారు ఈ యొక్క పరిచర్య వైపు ఆకర్షించబడతారు. కాబట్టి వారి విషయాన్ని కూడా గ్రహిస్తారు. కాబట్టి చాలా శ్రేష్టమైన సంగతులు మరి చాలా కాలం నుంచి మనం నేర్చుకుంటున్నాం. మనకి ఇంకా విషయం అర్థం కాలేదంటే ఒకసారి ప్రభు పాదాల వద్ద కూర్చుని మనందరం కూడా నేర్చుకుందాం. ఎందుకంటే మనం ఎవరం కూడా
ఆ, దే దేవునికైనా అధికులం కాదు. కాబట్టి సేవకుడు మరి తన పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడుతున్నప్పుడు మనందరం నిత్య విద్యార్థులమే, నేర్చుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. కాబట్టి ఏ ఒక్కరం అతిశయించొద్దు, ప్రభు పాదాలను నేర్చుకుందాం, ముందుకు కొనసాగుదాం. ఏ ఒక్కరు మనం ప్రశ్న అడిగినా ప్రతి ఒక్కరి ముందు కూడా మనం ధైర్యంగా సమాధానం చెప్పగలిగినటువంటి ఆత్మానుభవం అందరం పొందుకోవాలి. అలాగా మన విశ్వాస పరిమాణం ప్రతి ఒక్కరు వృద్ధి చేసుకుందాం. దేవుడు శ్రేష్టమైన సంగతులు ఇచ్చాడు తన దాసులను ఎందుకు వాడుకుని. దాసులకు కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాయి. కుడికిలో అయోధ్యలకు సహకరించిన ప్రియులకి ఇప్పటి వరకు వర్తమానమైన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. సాయంత్రం కుమారదేవంలో 7:30కి బైబిల్ స్టడీ ఉంటుంది, ప్రార్థన చేయండి. ప్రియులు జగన్నాథపురం స్థానిక సంఘానికి చెందిన ప్రియులు థామస్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికను ముగింపు చేసుకుందాం. వందనాలు. సర్వకృపణిది మా ప్రభా, దయగల మా తండ్రి, మీ యొక్క ఘనమైన అత్యున్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వేగంగా ఆచరిస్తున్నాం. మరొకసారి ఇలాగ మీ పాదసన్నిధిలో చేరి మీ యొక్క కృప చేత తృప్తిపరచబడడానికి, మీ యొక్క వర్తమాన వాక్యాన్ని పొందుకోవడానికి, మీ పాద సన్నిధిలో మీ సన్నిధి కాంతిని అనుభవించడానికి మమ్మల్ని అందరినీ మీ యొక్క ఆత్మ సహాయం ద్వారా ఆత్మ బలం చేత తోడుకుని వచ్చిన విధానాన్ని బట్టి మరొకసారి మీ సేవకునికి మీ వాక్యం ఇచ్చి మహింపరిచి మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా యొక్క ఆత్మానుభవాన్ని, మా యొక్క సొంత బరువును పరీక్షించి చూసుకోవడానికి, ఇతరులను బట్టి కాక మమ్మల్ని బట్టి మేము అతిశయించడానికి మీరు తగిన కృపను అనుగ్రహించడానికి ముందుగా మీరు మాకు దయచేసిన హెచ్చరికతో కూడిన వాగ్దాన రూపకమైన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మిగిలిన కొద్దిపాటి శేషాన్ని బట్టి అతిశయించక మీరు మాకు అనుగ్రహించిన మేరలేంటో, మీరు మాకు ఇస్తున్న నడిపింపు ఏంటో, మీరు మాకు దయచేస్తున్న ప్రత్యక్షత ఏంటో, ఇంతవరకు మీ సన్నిధిలో సంపూర్ణ విధేయతతో మేము ఎంత నేర్చుకోగలిగామో వాటంతటిని మేము బేరీజు వేసుకోవడానికి, వాటంతటిని మేము పరీక్షించి చూసుకోవడానికి, ఇక ముందుకు ఎలాగూ కొనసాగాలి అనే దానిని, ఎంతవరకు మేము ఎలా కొనసాగామనే దానిని బట్టి ప్రణాళిక వేసుకోవడానికి మీకు కృపను అనుగ్రహించమని అడుగుతున్నా. మీ వాక్యం ఫలించి వ్యాపించాలంటే, మేము అనేకుల ఎదుట మీ పునరుత్థానానికి వచ్చిన సాక్షులుగా ఉండాలంటే, మేము మొదట మా సాక్ష్యంను బాగు చేసుకోవాలని మీరు మాతో మాట్లాడిన వర్తమానాన్ని బట్టి వందనాలు ఆశీర్వదిస్తున్నాం. పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చినప్పుడు, ఆత్మానుభవం కలిగి మేము నడుచుకుంటున్నప్పుడు, మీ యొక్క వాక్శక్తి ద్వారానే కేవలం మాకు కలిగే ఆత్మానుభవాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నా శరీరాన్ని బట్టి స్వాభావికంగా ఉన్న మా మంచితనం గాని, మా అనుభవం గాని, మా ప్రేమ గాని, మా పరిశుద్ధత గాని మేము దానిని బట్టి మమ్మల్ని మేము ఎంచుకొనుకోక, మీ ఆత్మలో ఉన్న నిజమైన స్వభావం, నిజమైన మంచితనం, నిజమైన అనుభవాన్ని బట్టి నడుచుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. ఏమి లేకపోయినా వృధాగా అతిశయపడక, ఇక మీదట మీ సన్నిధిలో సంపూర్ణమైన విధేయతతో నేర్చుకోవలసిన సంగతులను నేర్చుకునేంత వరకు కనిపెట్టే కృపను అనుగ్రహించమని, ఇప్పటి వరకు నేర్చుకున్న సంగతుల విషయంలో విశేష జాగ్రత్త కలిగి ఉండడానికి, మీరు ఇస్తున్న ప్రతి విషయాన్ని, మీరు మాకు దయచేస్తున్న ప్రతి మంచి పదార్థాన్ని పరిశుద్ధాత్మ వలన కాపాడడానికి నమ్మకమైన సామర్థ్యం గల మనుషుల వల్ల మేము సంగతులు అప్పగించబడుతున్నామంటే, మేము మీ చేత ఎంతగా ప్రేమించబడుతున్నామో, మిమ్మల్ని మీరు మాకు ఎంతగా కనపరుచుకుంటున్నారో వాటంతటిని మేము ఆలోచించుకోవడానికి, మా ప్రవర్తనను గూర్చి అంతటిని గురించి ఆలోచించుకోవడానికి మేము నేర్చుకొని మేము కట్టబడుతున్నప్పుడు, ఆ కట్టబడిన నాటి నుండి మాలో జరిగే అభివృద్ధిని కూడా మేము అనేకుల ఎదుట స్పష్టంగా తేటపరచడానికి మీకు కృపను అనుగ్రహించమని, ఈ ఉదయం మీరు మాతో మాట్లాడిన హెచ్చరికను, ఆదరణను, క్షేమాభివృద్ధి కలిగించే వాగ్దాన రూపకమైన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య ప్రకారం ప్రవర్తించడానికి, వాక్యాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న సంగతుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండడానికి, ఈ వాక్యాన్ని మర్చిపోక, ఈ వాక్యాన్ని క్రియలో అమలుపరిచి, క్రియలో ధన్యులు కావడానికి, మీకు ఆత్మ ద్వారా ఈ సంగతులను కాపాడడానికి, ఈ సంగతులను అనుభవించడానికి మీ కృపను అనుగ్రహించమని, మీ సన్నిధిలో చేరవచ్చిన మాకందరికీ మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి, మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉండగా, మీ యొక్క కృపను, మీ యొక్క కాపుదలను, కనికర సమాధానాలను మా హృదయాల్లో ఉన్న తలంపులకు మీరు అనుగ్రహించమని, ఈ యొక్క సమయాన్ని సంపూర్ణమైన ఆత్మ స్వాధీనం చేత, ఆత్మ నడిపింపు చేత మీ యొక్క సన్నిధిలో మాకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ,
మా ప్రభును మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమెన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు థామస్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కూడికి ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలు. ప్రభు యేసుక్రీస్తునామములో వందనాలు. అందరికీ వందనాలండి. వాక్యాన్ని దైవ సేవకులు కూడా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. శ్రేష్టమైన ఉత్తమమైన సేవకులకి అందరికీ వందనాలండి.